ఇప్పుడు మన నెక్స్ట్ కారం కారంగా. మరి ఇప్పుడు కారం కారంగా ఏం చేయబోతున్నారు రావు గారు? సింపుల్ అండ్ ఈజీ కీమా కబాబ్. సింపుల్ అండ్ ఈజీ కీమా కబాబ్. విత్ ఇన్ 10 minutes లో మనం 10 నిమిషాల్లో చేసేస్తాం. అవునండి, 10 minutes లో అయిపోతుందండి. పిల్లలు అలా స్కూల్ నుంచి వచ్చేలోపు వాళ్ళు రాగానే విడివిడిగా 10 minutes లో చేసి ఇచ్చేయచ్చు కదా. కీమా కబాబ్ బాగుంది. మరి కీమా కబాబ్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కీమా కబాబ్ కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 150 గ్రాములు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానం ఎలా రావు గారు? స్టార్ట్ చేద్దామండి. ఎస్, ఫస్ట్ మన స్టవ్ ఆన్ చేసుకున్నారు. ఓకే, కొంచెం వేడెక్కనండి. దాని లోపల మనం కీమా తీసుకోవాలి. కీమా, ఓకే, సాల్ట్, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎస్, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, గ్రీన్ చిల్లీ, ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. అవునండి, పచ్చిమిర్చి, ఓకే. లాస్ట్ లో ఒక కోడిగుడ్డు దేనికంటే బైండింగ్ అన్నమాట. ఓకే, బేసిక్లీ ఆ మీట్ ని సపరేట్ చేయకుండా దగ్గరగా ఉండడానికి. అవునండి. సో సింపుల్, దీన్ని బాగా మసాజ్ చేసుకోవాలి. కీమా మసాజ్. ఎస్, రావు గారు మీరు అప్పుడప్పుడు భలే జోక్ చేస్తుంటారండి వంటల మధ్యలోని. చేయాలి కదండి. చూడండి, యాక్చువల్లీ చాలా మంది అప్పుడు ఇలా చేసేటప్పుడు ఎల్లో తీసుకోరు అనుకుంటా కదండి, కొందరు వైట్ మాత్రమే తీసుకుంటారు. యాక్చువల్లీ వైట్ వల్ల మీకు బైండింగ్ అవుతుంది, ఎల్లో వల్ల మీకు బైండింగ్ వస్తుంది. ఓకే, వైట్ బేసిక్లీ ఏంటంటే లైట్ అవుతుంది. మీరు ఎంత బీట్ చేస్తే అంత లైట్ అవుతుంది అనమాట. ఓకే, లైక్ మూవ్స్ లో ఏదైనా డిష్ లైట్ గా చేయాలంటే అది యూస్ అవుతుంది. ఓకే, సో ఇది రెడీ అనమాట. సో నా 1 టీ స్పూన్ ఆయిల్. యాక్చువల్గా బాలింతలకి కీమా పెడతారండి, వాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ లేకపోతే డెలివరీ అయిన కొత్తల్లోని రోజులుగా ఉన్నప్పుడు పెడతారనమాట కీమా. బికాస్ ఆఫ్ ఫీడింగ్కి కానీ అంత హెల్దీగా ఉంటారని చెప్పేసి పెడుతుంటారు. సో డైరెక్ట్గా కీమా గార్లిక్ అలా కాకుండా ఇలా కూడా వెరైటీగా చేసుకొని తినచ్చు. అంటే బా కూర ఏంటమ్మా అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా కూడా వెరైటీగా ఉంటుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫుడ్. ఈ చిన్న ఉండలు చేసుకోవాలండి. కొంచెం మీరు చేతిలో నూనె వేసుకుంటే మీకు అంటుకోదు అనమాట. బేసిక్లీ పిండి వంటలు చేసేటప్పుడు మనకు వస్తే నూనె రాసుకొని చేస్తుంటాం, అలా చేస్తున్నారు చూడండి, చిన్నగా. ఓకే, నాన్ వెజిటేరియన్లోని చాలా మంది కొంచెం వేరే ఏదైనా వెరైటీ చేయాలి అండ్ ఫాస్ట్గా అయిపోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే గార్నిష్ చేసుకో అన్నిటికీ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అవి తీసుకొచ్చేయాలి, మ్యాగ్నెట్ చేయాలి, అవి పెట్టాలి, ఇది చేయాలి, మసాలా అవన్నీ. కానీ ఇది నాన్ వెజిటేరియన్ ప్లస్ స్పెషల్గా కూడా ఉంది. ఇలాగ అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టక్ 10 minutes చేసేయాలంటే మాత్రం ఈజీ అనమాట. అవునండి, కానీ ఇది రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ మీకు కీమా. ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా షాప్కి వెళ్ళడం అయితే తప్పదు. అవును. సో బట్ మేకింగ్ అనేది ఈజీగా ఉండే. ఇప్పుడు చికెన్ చేసే వాళ్ళు ఏంటంటే చాలాసేపు దాన్ని అన్ని మిక్స్ చేసి కాసేపు నానబెట్టి ఉంచాలి, ఆ తర్వాత రోస్ట్ చేయాలి, కూర వండాలన్నా కూడా చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి దానికి. సో ఇదేంటంటే చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా, మీరేం పెద్దగా వాడలేదు, ఇవి రెగ్యులర్ గా ఇంట్లో ఉండేవి ఇవైతే. సో ఓన్లీ కీమా ఒకటి ఎలాగో బయటకు వెళ్ళి తేవాల్సిందే, ఈజీ. ఇది ఎంతసేపు వేగాలి రావు గారు? మ్యాక్స్ 5 నిమిషాలండి. 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. 5 నిమిషాలు వేగా అండి అంటే 2 minutes ఒక సైడ్, 2 minutes 2.5 minutes అలాగనమాట. ఎలాగైనా సరే ఒక 5 minutes కావాలంట.
ఈ 2 minutes మనం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మనకి బాగా నచ్చిన నెయిల్ పాలిషెస్ కొన్నాళ్ళకి గట్టి పడిపోతూ ఉంటే మనకు చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఆ నెయిల్ పాలిష్ని మళ్ళీ మామూలుగా చేసి వాడుకోవచ్చు. అది ఎలా అంటే, ఆ నెయిల్ పాలిష్లో కొంచెం ఎసిటోన్ వేసుకుని ఒకసారి బాగా షేక్ చేసేస్తే కనుక అది మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది, మనం యూజ్ చేసుకోవచ్చు. చిట్కా చూసేసారు కదా, రావు గారు రెడీ అయిపోయినట్టుంది. ఆల్మోస్ట్ అండి. చూడండి, నైస్ అండ్ టెండర్, ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి కబాబ్స్. అసలు మటన్ ఉడకడం చాలా టైం పడుతుంది అంటారండి. దానికి ఒక మెథడ్ ఏంటంటే, మీరు ఇంట్లో ఎప్పుడు కలుపుకొని పెట్టుకుంటే కొంచెం రా పపాయ వేసుకొని పెట్టుకోవాలి. మటన్ కొంచెం రా పపాయ గ్రేట్ చేసి దాంట్లో వేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు టెండర్ గా ఉంటుంది. సో దానివల్ల మీకు 5-10 minutes లో కుక్ అయిపోతుంది. ఇప్పించారండి రావు గారు, విన్నారు కదా. పప్పాయాని తురిమి పెట్టుకోవాలి. తురిమిన దాన్ని ఆ మటన్ దాంట్లో వేసుకుంటే ఉడికేటప్పుడు అండి, పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే అది త్వరగా ఉడుకుతుందంట. అంతేనండి? ఓకే. అయితే కీమా వచ్చి మటన్ పీసెస్ కంటే ఇలా కీమాగా ఉంటే తొందరగా అయిపోతుందేమో కదా. కానీ మీకు సాఫ్ట్నెస్ రాదు. ఇవి హార్డ్ గా ఉంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది అనమాట. సో మీరు పపాయ వేస్తే సాఫ్ట్ గా అయిపోతుంది. టెండరైజర్ పపాయ యూజ్ చేశారా? లిటిల్ బిట్. ఓకే, అది రావు గారి సీక్రెట్. సో ఇది రెడీ అనమాట. ఓకే, నా వీ కెన్ డూ ద ప్లేటింగ్. సో దీంతో మంచి గ్రీన్ చట్నీ బాగుంటుంది. ఆ ప్లేటింగ్ ఎలా ఉందంటే లైక్ సిజ్లర్, రైట్? సిజ్లర్ ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి చూసారా, దీన్ని కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ, కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. ఓకే, కొంచెం పుల్లగా, కారంగా, డెఫినెట్ గా ఏది వదనం, మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది అది ఇది అన్ని. ఆనియన్స్ గో అంటే ఉల్లిపాయలు కబాబ్ తోటి బాగా వెళ్తాయి అనమాట. టేస్ట్ గుడ్ అనమాట. సో నా కబాబ్ ఇస్ రెడీ. కీమా కబాబ్ విత్ గ్రీన్ చట్నీ. వెరీ సింపుల్. మరి కీమా కబాబ్ టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. కీమా కబాబ్స్ తయారీ విధానం: ఒక బౌల్లో మటన్ కీమా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు, కోడిగుడ్డు సొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబుల్లా చేసుకోవాలి. ఆపై వీటిని పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కీమా కబాబ్స్ రెడీ.